పూరి జగన్నాథ్ మన ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా బుజ్జిగాడు. ఆ సినిమాలో ఎక్కువ బుజ్జి అనేటటువంటి పేర్లు అయితే వినపడ్డదనమాట. దాదాపు అప్పుడైనా ప్రభాస్ సినిమా టైంలో అయినా ప్రభాస్ సినిమా గురించి అయినా బుజ్జి అనేటటువంటిది మళ్ళీ ఇప్పుడైనా జరిగింది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే బుజ్జి ఎక్కడ రా బాబు అని చెప్పి ఒకటే గోల. సో ఈ రోజు సాయంత్రం 5 గంటలకి వాళ్ళు ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్. అది కాక ప్రభాస్ అన్న ఇన్స్టాలో స్టోరీ పెట్టడం, ఒక గుడ్ న్యూస్ ఉంది త్వరలోనే మీకు షేర్ చేస్తా, ఆ తర్వాత త్వరలోనే నా బుజ్జిని మీకు చూపిస్తా. ఇవన్నీ ఏంది అసలు? బుజ్జి అంటే ఎవరు? దీపికా పదుకునేనా అంటే కాదంట, అది ప్రభాస్ అన్న తోలేటటువంటి వెహికల్. సో వెహికల్ కి వీళ్ళు ఇంత బిల్డప్ ఇస్తున్నారు. ఆల్రెడీ చాలా రోజుల క్రితం చూసినాం మనం, ప్రభాస్ తిరిగేటటువంటి వెహికల్ తయారు చేయడానికి, ఒక టైర్ తయారు చేయడానికి వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి మేకింగ్ వీడియోని ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. నిజంగా ప్రభాస్ మీద చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. బుజ్జి అన్నారు, ఇదేనా బుజ్జి? ఇది ఎక్కడ బుజ్జిరా మామ? కనీసం ఆ వెహికల్ ని కూడా మాకు సరిగ్గా చూపించలేదు. మళ్ళీ 22వ తారీఖు అంటున్నారు. ఏంది ఇది? ఎందుకు మా ఓపిక తాడుకుంటున్నారని చెప్పి చాలా మంది చేస్తున్నటువంటి కామెంట్లు. వీటి వెనకున్నటువంటి అంతరార్థం ఏంటి అనేటటువంటిది క్లియర్ గా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, ముందు మీరు ఈ మేకింగ్ వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బ్రెయిన్ దొరికింది అనమాట. అంటే అది మాట్లాడేటటువంటి రోబో బ్రెయిన్ గా చెప్పొచ్చు. దానికి బ్రెయిన్ ఉంది కానీ బాడీ లేదు. దానికంటూ ఒక సపరేట్ బాడీని తయారు చేయాలి. అంటే ప్రభాస్ అన్నకి ఒక సపరేట్ వెహికల్ ఉంటుంది ఈ మూవీలో. ఆ వెహికల్ తనతో మాట్లాడేలాగా దాన్ని తను డిజైన్ చేసుకుంటూ అనేటటువంటిది చూపించింది అనమాట. అంటే ఇప్పటిదాకా మన నాగభూషణ్ ఒక మాట అన్నాడు, మహానటి సినిమా టైంలో మాకు కార్లు కావాలన్నా, క్రేన్లు కావాలన్నా పోయి రెంటల్గా తెచ్చుకునే వాళ్ళం, కానీ ఈ సినిమా కోసం కార్లు, బైకులు మేము మా సొంతంగా తయారు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇక అర్థం చేసుకోండి ఇది ఎంత అడ్వాన్స్ గా తీసినామని చెప్పి తను ఆల్రెడీ తెలియజేసింది అనమాట. సో ఇక్కడ కల్కి ఎంత పెద్ద హీరోనో తను వాడేటటువంటి ఆ బైక్ కూడా అంత పెద్ద హీరోగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది ఈ బుజ్జి అని చెప్పొచ్చు. ఈ బుజ్జి గురించి ఇప్పుడు ఎవడు మాట్లాడుకోవట్లా. ఈ బుజ్జిని ఇప్పుడు అందరూ తిట్టుకుంటున్నారు. కానీ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బుజ్జి గురించి మాట్లాడుకుంటారని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఎందుకు రివీల్ చేయలేదు అనేటటువంటిది చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. ముందైతే వాళ్ళు మనకు ఒక ఎక్సైట్మెంట్ అయితే పెంచుతున్నారు అనమాట. ఒక సినిమా తీయడానికి పడేటటువంటి కష్టాన్ని మనం చూస్తుంటాం. హీరోయిన్ తయారు చేయడానికి, హీరోని తయారు చేయడానికి, ఏదో ఒకటి తయారు చేయడానికి పడేటటువంటి కష్టం చూస్తుంటాం. ఫస్ట్ టైం ఒక టైర్ తయారు చేయడానికి మేము పడ్డటువంటి కష్టం ఏంటి అనేటటువంటిది మనకు చూపించారు. ఆ తర్వాత ఒక వెహికల్ తయారు చేయడానికి మేము పడ్డటువంటి కష్టం ఏంటి అనేటటువంటిది చూపించారు. సో ఎంత కష్టపడుతున్నాం అంటే దాని వెనక ఇంకెంత ఇదిగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనకు ట్రై చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. చూపించినట్టు చేశారనమాట. అదైతే వేరే లెవెల్ అనిపించింది. ఇంక దాంట్లో అడ్వాన్స్డ్ గన్నులు ఉంటాయంట, అడ్వాన్స్డ్ పవర్లు ఉంటాయంట. వాటితోనే ప్రభాస్ అన్న విలన్లతో పోరాడుతానంట. అది కావాలంటే సముద్రంలో ప్రయాణిస్తుంది, గాల్లో ప్రయాణిస్తుంది, రోడ్డు మీద ప్రయాణిస్తుంది. ఒక గోస్ట్ రైడర్ బైక్ లాగా ఉంటుంది అని చెప్పి బయట వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఇంకా అది ఎలా ఉంటుంది అనేటటువంటిది మే 22వ తారీఖు అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీని మీద వీడియో చేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, అందుకే చేయడం జరిగింది. మీకు మేకింగ్ వీడియో నచ్చిందా లేదా అనేటటువంటిది నా ఫ్రెండ్ కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.